వేషధారుల వలె ప్రార్థన చేయకుండా ఉండుట. Some of the most important things that Jesus taught concerning communicating with God. ఈ రోజున మనము దేవునితో సంభాషించడం గురించి యేసు నేర్పించిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలను చూద్దాము. You know, we were created to talk to God and hear God talk to us. మనము దేవునితో మాట్లాడడానికి, దేవుని మాటలను వినడానికి సృష్టించబడ్డాము. You would not like to have a child that is both deaf and dumb. ఒక చెవిటి మరియు మోగ బిడ్డను కలిగి ఉండాలని మీరు కోరుకోరు. Nobody would like to have such a child who doesn't speak and cannot hear. మాట్లాడలేని, వినలేని బిడ్డను ఎవరూ కలిగి ఉండాలనుకోరు. The Bible says that we are made in the likeness of God. మనం దేవుని పోలికలో చేయబడ్డామని బైబిల్ చెప్తుంది. And the same desire that we have as fathers, mothers for our children, God also has in a much greater measure. తండ్రులుగా, తల్లులుగా మన పిల్లల కొరకు మనకున్న అదే కోరికను దేవుడు కూడా ఇంకా ఎక్కువ ప్రమాణంలో కలిగి ఉన్నాడు. He does not want to have children that are deaf and dumb, that can't hear what he is saying and that never speak to him. ఆయన చెప్పేది వినలేని, ఆయనతో ఎప్పుడూ మాట్లాడని, చెవిటి మరియు మోగా పిల్లలను ఆయన కోరుకోవడం లేదు. Are you one of those deaf and dumb Christians who never speaks to your father, who never hears what the father has to say to you? నీ పరలోకపు తండ్రితో ఎప్పుడూ మాట్లాడని, నీ తండ్రి నీతో ఏం చెప్తున్నాడో ఎప్పుడు వినని ఆ చెవిటి మరియు మోగ క్రైస్తవులలో నీ ఒకడివా? Well, I want to say, if you are, you have missed a great deal of the Christian life. నువ్వలా ఉంటే క్రైస్తవ జీవితంలో నువ్వు చాలా కోల్పోయావని నీతో చెప్పాలనుకుంటున్నాను. God doesn't force us to listen to him or to speak to him, just like we don't force our children to speak to us. మనం మన పిల్లలను మనతో మాట్లాడమని బలవంత పెట్టనట్లే దేవుడు కూడా మనం ఆయన చెప్పేది వినాలని లేక ఆయనతో మాట్లాడాలని మనలను బలవంత పెట్టడు. We're delighted when they themselves are eager to speak to us. మన పిల్లలు ఆత్రంగా వారంతట వారే మనతో మాట్లాడాలనుకుంటే మనం ఆనందిస్తాము. So what the Bible calls prayer is not a ritual. కనుక బైబిలు ప్రార్థన అని పిలిచేది ఒక ఆచారం కాదు. It's not something that we go through a form repeating certain things to God, and it's certainly not something like a mantra. Far from it. మనం కొన్ని మాటలను దేవునితో పదే పదే చెప్పడం కాదు. అది ఖచ్చితంగా మంత్రాలు చదివినట్టు కాదు, కానే కాదు. It is a child speaking to a father. అది ఒక బిడ్డ తన తండ్రితో మాట్లాడినట్లుంటుంది. Jesus said in the Gospel of Matthew, chapter 6, verse 5, he was telling his disciples how they should pray, how they should communicate with God. యేసు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో తన శిష్యులతో వారు ఎలా ప్రార్థించాలో, వారు దేవునితో ఎలా సంభాషించాలో చెప్పాడు. He said, when you pray, the important thing is not the content of your prayer as much as the state of your heart when you pray. మీరు ప్రార్థించినప్పుడు ముఖ్యమైన విషయం మీ ప్రార్థన యొక్క సారాంశం కాదు గాని మీ హృదయం యొక్క స్థితి అని చెప్పాడు. That's why Jesus didn't place the emphasis on a certain words to be said, but he said, make sure that you don't pray like the hypocrites. అందుచేతనే యేసు మనం చెప్పవలసిన మాటలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు కాని మీరు వేషధారుల వలె ప్రార్థించకుండా చూచుకోండి అని చెప్పాడు. Now the word hypocrite means actor. అయితే వేషధారి అనే మాటకు నటుడు అని అర్థము. And you know, an actor is one who gets on the stage and pretends to be somebody which he is not really in real life. నటుడంటే రంగస్థలం మీదకు వెళ్లి నిజ జీవితంలో అతడు కాని ఒక వ్యక్తిగా నటిస్తాడని మీకు తెలుసు. In real life he may be a drunkard. On the stage he will act like a holy man. నిజ జీవితంలో అతడొక త్రాగుబోతు అయ్యుండొచ్చు, కాని రంగస్థలములో అతడొక పరిశుద్ధుడిగా నటిస్తాడు. And there are a lot of religious hypocrites like that. అటువంటి మతానుసారులైన వేషధారులు అనేక మంది ఉన్నారు. Their stage is the church meeting room or hall. వారి రంగస్థలము సంఘము కూడుకునే గది.
And when they come to the church meeting on Sunday, they are dressed up to act. వాళ్ళు ఆదివారం నాడు సంఘ కూడికకు వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధుల వలె నటించడానికి తయారవుతారు. As holy people. It's a whole thing is a drama. అదంతా ఒక నాటకము. They pray, they preach, they do so many things. వాళ్ళు ప్రార్థిస్తారు, బోధిస్తారు, ఇంకా అనేకమైన విషయాలు చేస్తారు. But when they go back from that stage, which is the church and the meeting hall, they become their own selves again and they live the same old lives that they lived before. కానీ వాళ్ళు ఆ రంగస్థలము నుండి అంటే సంఘం కూడుకునే నిర్మాణం నుండి తిరిగి వెళ్ళాక వాళ్ళు ఇదివరకు జీవించినట్లే జీవిస్తారు. Just like if you went to the house of an actor and you discovered that he is not behaving in the same way in his house like he behaved on the stage, you're not surprised. మీరు ఒక నటుడి ఇంటికి వెళ్లి అతడు రంగస్థలములో ప్రవర్తించినట్టుగా తన ఇంట్లో ప్రవర్తించకపోవడం మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోరు. Because you say, well, there he was acting, here he's a real person. ఎందుకంటే అక్కడ అతడు నటించాడు, కానీ ఇక్కడ అతడు ఒక నిజమైన వ్యక్తిగా ఉన్నాడని మీరంటారు. That's how it is with a lot of Christians. అనేక మంది క్రైస్తవుల విషయం అంతే. In the church they're acting, they're singing songs of great devotion to God, which they don't really mean in their life. సంఘ కూడికలో వారు నటిస్తున్నారు, వారు దేవుని ఎడల గొప్ప భక్తితో కూడిన పాటలు పాడుతున్నారు, కానీ వారి నిజ జీవితంలో అది నిజం కాదు. And when they come home, they are their real person. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నిజ స్వరూపం ప్రదర్శింపబడుతుంది. And it's that type of thing which Jesus condemned the most. అటువంటి విషయాన్నే యేసు అత్యధికంగా ఖండించాడు. You and I would think that the greatest sins are murder, adultery, theft, etc. అతి ఘోరమైన పాపాలు నరహత్య, వ్యభిచారము అని నువ్వు నేను అనుకుంటాము. But Jesus placed another sin on top of all of these. కానీ యేసు మరొక పాపాన్ని వీటన్నిటిపైన ఉంచాడు. And that was hypocrisy. Acting, pretending to be holy when you're not really holy. అది వేషధారణ, నటన. నువ్వు పరిశుద్ధంగా లేకపోయినా పరిశుద్ధంగా ఉన్నట్టు నటించడం. And if you read the teaching of Jesus in the Gospels, you'll find that he condemned this type of religious acting more than he condemned adultery or murder or anything. నువ్వు స్వార్థలలో యేసు యొక్క ఉపదేశాన్ని చదివితే ఆయన వ్యభిచారమును, నరహత్యను ఇంక దేన్నైనా ఖండించిన దానికంటే ఇటువంటి మతానుసారమైన నటనను ఎక్కువ ఖండించాడని నువ్వు చూస్తావు. We read in the Gospels of women who were adulteresses, whom Jesus didn't condemn. They were repentant and Jesus saved them. మనం సువార్తలలో యేసు ఖండించని వ్యభిచారిణీల గురించి చదువుతాము. వారు మారుమనసు పొందినప్పుడు యేసు వారిని రక్షించాడు. There was a murderer hanging next to Jesus on the cross who got saved and went to heaven because he repented. యేసు ప్రక్కన సిలువలో వేలాడుచున్న ఒక హంతకుడు మారుమనసు పొందినందుకు రక్షింపబడి పరలోకం వెళ్ళాడు. You never find Jesus condemning the murderers because they already know it's wrong and everybody in the world knows it's wrong. యేసు హంతకులను ఖండించాడని మీరెప్పుడూ చూడరు, ఎందుకంటే అది తప్పని వారికి అప్పటికే తెలుసు. అది తప్పని లోకంలో అందరికీ తెలుసు. Not that those things are not sins, but they are so obvious that everybody knows it's wrong. అంటే అవి పాపాలు కాదని కాదు గాని అవి బయటకు కనిపించేవి గనుక అవి తప్పని అందరికీ తెలుసు. Why did Jesus condemn the hypocrites? యేసు వేషధారులను ఎందుకు ఖండించాడు? Because they were giving people the impression that they were very holy when they were not. ఎందుకంటే వారు పరిశుద్ధులు కాకపోయినా పరిశుద్ధులమని ప్రజలకు అభిప్రాయాన్ని కలుగజేశారు. And that's what Jesus hated and detested and spoke against, and he called such people vipers and people who are ready to go to hell. యేసు దాన్నే ద్వేషించి అసహ్యించుకొని దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయన అటువంటి వారిని సర్ప సంతానమని, నరకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నవారని పిలిచాడు. So whom did Jesus condemn to hell first of all? Not the murderers and prostitutes and thieves, but the hypocrites. కనుక మొట్టమొదటిగా యేసు ఎవరిని నరకానికి పాత్రులుగా ఖండించాడు? హంతకులను, వేశ్యలను, దొంగలను కాదుగాని వేషధారులను. And we could say today the people who go to church and pretend to be so holy, but who don't live at home the way they say when they go to church. ఈ రోజున సంఘ కూడికలకు వెళ్లి
ఎంతో పరిశుద్ధులుగా నటించి సంఘంలో ఉన్నట్లు ఇంట్లో జీవించని వారని మనం చెప్పొచ్చు. And here Jesus speaks about hypocrites, actors, and he says that in relation to praying. ఇక్కడ యేసు ప్రార్థన విషయంలో వేషధారుల గురించి నటుల గురించి మాట్లాడుతున్నాడు. So he tells his disciples, before I tell you how to pray, you need to learn how you should not pray. కనుక ఆయన తన శిష్యులతో నేను మీతో ఎలా ప్రార్థన చేయాలో చెప్పే ముందు మీరు ఎలా ప్రార్థన చేయకూడదో నేర్చుకోవాలి. Because even if you say the right words, if your heart attitude is one of a hypocrite, God will not hear you. ఎందుకంటే మీరు సరైన మాటలు చెప్పినా మీ హృదయ వైఖరి ఒక వేషధారి వలె ఉంటే దేవుడు మీ ప్రార్థన వినడు అని చెప్పాడు. See, prayer is like a telephone call. చూడండి, ప్రార్థన అనేది ఒక ఫోన్ కాల్ వంటిది. When you dial a number, you wait until the other person has heard you. మీరొక నెంబర్ను డయల్ చేసినప్పుడు అవతల వ్యక్తి మిమ్మును వినే వరకు మీరు వేచి ఉంటారు. That means he picks up the phone. You make sure he can hear, then only you speak. అంటే అతడు ఫోను ఎత్తి మీరు మాట్లాడేది అతడు వినగలడని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీరు మాట్లాడతారు. In the same way, when we pray to God, that is, we're going to talk to God, it's exactly like talking on a telephone. అదే విధంగా మనం దేవునికి ప్రార్థించినప్పుడు అంటే దేవునితో మాట్లాడుతున్నప్పుడు అది ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడినట్లుంటుంది. The first thing you got to make sure is that God is listening, that he can hear you. మీరు నిర్ధారించుకోవాల్సిన మొదటి విషయం దేవుడు వింటున్నాడని, మీరు చెప్పేది ఆయన వినగలుగుతున్నాడని. Because if he's not hearing you, what's the use speaking? ఎందుకంటే ఆయన మిమ్మును వినకపోతే మాట్లాడి ఉపయోగమేముంది? What's the use speaking on a telephone if there's nobody at the other end of the line? లైను యొక్క అవతల ప్రక్క ఎవరూ లేనప్పుడు ఫోన్లో మాట్లాడి ఉపయోగమేంటి? Have you thought of that? దాన్ని గూర్చి ఆలోచించావా? Do you ever think that prayer is like speaking on a telephone? ప్రార్థన అంటే ఫోన్లో మాట్లాడటం వంటిదని ఎప్పుడైనా అనుకున్నావా? In a telephone you speak to a human being, in a prayer you talk to God. ఫోన్లో మీరొక మనుషునితో మాట్లాడతారు, ప్రార్థనలో మీరు దేవునితో మాట్లాడతారు. And in a telephone you listen to what the other person is saying to you. ఫోన్లో మీరు అవతల వ్యక్తి మీతో చెప్పేదాన్ని వింటారు. And in prayer you should be listening to what God is saying to you as well. ప్రార్థనలో మీరు దేవుడు మీతో ఏం చెప్తున్నాడో కూడా వినాలి. For many people, prayer is only talking. And usually it's not even talking. అనేక మందికి ప్రార్థన అంటే మాట్లాడడం మాత్రమే, అది మాట్లాడటం కూడా కాదు. It's just asking God to give you this and give you that and give your family this and give your family that. That's it. అది దేవుణ్ణి ఇదివ్వమని అదివ్వమని అడగడం, మీ కుటుంబానికి ఇదివ్వమని అదివ్వమని అడగడం, అంతే. Just asking is like a shopping list. కేవలం అడగడమే, అదొక సరుకుల జాబితా వలె ఉంటుంది. You know, you go to the market with a shopping list and you know your wife has told you to buy this and this and this and this and this and this. మీరు ఒక సరుకుల జాబితాతో మార్కెట్కు వెళ్తారు, మీ భార్య మిమ్మును ఇది అది కొనమని చెప్తుంది. So you go to God and say, Lord, let me do this and do this and do this and do this. అదే విధంగా మీరు దేవుని యొద్దకు వెళ్లి, ప్రభువా ఇది చెయ్యి అది చెయ్యి అని అడుగుతారు. That's not really prayer. అది నిజంగా ప్రార్థన కాదు. You know, what do you think of a child who only wants to talk to his father when he wants to get something from his father? Now buy me a chocolate or buy me this or buy me that and get me that. తన తండ్రి యొద్ద నుండి ఏదైనా కావాలనుకున్నప్పుడు మాత్రమే తన తండ్రితో మాట్లాడాలనుకునే బాలుడు గురించి మీరేమనుకుంటారు? నాకు చాక్లెట్ కొనివ్వు, నాకు ఇది కొనివ్వు, నాకు అది కొనివ్వు. And that's the only time the child wants to talk to his father. అప్పుడు మాత్రమే ఆ బాలుడు తన తండ్రితో మాట్లాడాలనుకుంటాడు. Would you be happy with such a child? అటువంటి బిడ్డతో మీరు సంతోషిస్తారా? You know, as soon as the child comes to you, he's asking for something. వాడు మీ యొద్దకు వచ్చిన వెంటనే ఏదో ఒకటి అడుగుతాడని మీకు తెలుసు. He's not interested in any other conversation with you. He's not interested in listening to you. వాడికి ఇంకా దేని గురించి మాట్లాడడంలో ఆసక్తి ఉండదు, మీరు చెప్పేది వినడంలో ఆసక్తి ఉండదు. He just wants to ask you for something. If you give that to him, he's happy. వాడు మిమ్మల్ని ఏదైనా అడగాలని మాత్రమే అనుకుంటాడు, దాన్ని మీరు వాడికిస్తే వాడు సంతోషిస్తాడు. A lot of Christians are like that. అనేక మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. And I want to say that just like you would not like to have a child like that, God is not happy with children, his children who are like that. మీరు అటువంటి బిడ్డను కలిగి ఉండటానికి ఎలా ఇష్టపడరో దేవుడు కూడా ఆ విధంగా ఉన్న తన పిల్లల యందు ఆనందించడు. So, prayer is more
than just asking. కనుక ప్రార్థనంటే అడగడం మాత్రమే కాదు. It's communicating, it's talking and listening to God and enjoying our time together. అది సంభాషించడం, అది దేవునితో మాట్లాడటం, ఆయన చెప్పేది వినడం, కలిసి గడిపిన సమయాన్ని ఆనందించడం. For many people, prayer is a boring thing because they have not understood what it really is. అనేక మందికి ప్రార్థన విసుగు పుట్టించేదిగా ఉంటుంది, ఎందుకంటే అది నిజంగా ఏంటో వారు గ్రహించలేదు. So if we take this passage seriously what Jesus spoke here, it can change our whole life. కనుక యేసు ఇక్కడ మాట్లాడిన ఈ వాక్య భాగాన్ని మనం తీవ్రంగా తీసుకుంటే అది మన జీవితాన్నంతా మార్చివేయగలదు. And the first thing he said is don't act. ఆయన చెప్పిన మొదటి విషయం ఏంటంటే నటించవద్దు. When you come to pray, don't pray in order to be seen by men. మీరు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మనుషులకు కనబడాలని ప్రార్థన చేయొద్దు. But he said, when you pray, verse 6, Matthew 6:6, go into your inner room, and when you shut your door, pray to your Father who is in secret. మత్తయి 6:6లో నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. And your Father who is in secret will repay you. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చెప్పాడు. So the first thing he said actors do, religious actors, they want to show other people how holy they are. నటులు, మతాశక్తి గల నటులు చేసే మొదటి విషయం ఏంటంటే వారెంత పరిశుద్ధులో ప్రజలకు చూపించుకోవాలని చూస్తారని ఆయన చెప్పాడు. And one way they do that is by letting other people know that they are praying a lot. వాళ్ళు దాన్ని చేసే ఒక విధానం ఏంటంటే వాళ్ళు ఎంతో ప్రార్థిస్తున్నట్టుగా ఇతరులకు తెలియజేస్తారు. Do you let other people know that you are praying a lot? నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నట్టు ఇతరులకు తెలియజేస్తున్నావా? Do you talk a lot about prayer, trying to impress other people that you are praying a lot? నువ్వు ప్రార్థన గురించి ఎంతో మాట్లాడడం ద్వారా నువ్వు ఎంతో గొప్ప ప్రార్థనాపరుడవని ఇతరులను ఆకట్టుకోవడానికి చూస్తున్నావా? And when you are praying in public, say in a meeting, there are some people, who are so shy, they never pray in public. That's one extreme. మీరు బహిరంగంగా ప్రార్థించినప్పుడు ఒక కూడికలో కొందరు ఎంత సిగ్గుపడతారంటే వారు ఎప్పుడూ బహిరంగంగా ప్రార్థన చేయలేరు. అది ఒక విపరీతమైన ధోరణి. At the other extreme, you find some people who are always wanting to pray long, boring prayers in public. కానీ మరొక విపరీత ధోరణి ఏంటంటే కొంతమంది ఎప్పుడూ బహిరంగంగా సుదీర్ఘమైన విసుగు పుట్టించే ప్రార్థనలు చేయాలనుకుంటారు. Who are they praying for? They are not praying to God. వారు ఎవరికి ప్రార్థిస్తున్నారు? వారు దేవునికి ప్రార్థించడం లేదు. They are praying to impress all the other people in the meeting. వాళ్ళు ఇతరులను అందరినీ ఆకట్టుకోవడానికి ప్రార్థిస్తున్నారు. It will be a good thing if you ask yourself next time or any time when you pray in public whether that is exactly what you pray in private also. నువ్వు బహిరంగంగా ప్రార్థించే మరుసటిసారి లేక ఇంకెప్పుడైనా నువ్వు రహస్యంగా కూడా ఖచ్చితంగా అలాగే ప్రార్థిస్తావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం మంచిది. For example, supposing you are praying in public, oh God, I want a lot of people to be converted and to have faith in you in this country and pray for the millions of people in India who need to hear the gospel. ఉదాహరణకు నువ్వు బహిరంగంగా ఓ దేవా, ఈ దేశంలో అనేక మంది మారి నిన్ను విశ్వసించాలని నేను కోరుకుంటున్నాను, భారతదేశంలో సువార్తను వినవలసిన కోట్లాది మంది కొరకు ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించావనుకో. Ask yourself, do you have that same burden of prayer when you're all by yourself in your room? Or do you pray those things only when you are in public in the meeting to impress other people that you're a very, very spiritual person? నువ్వు ఒక్కడివే నీ గదిలో ఉన్నప్పుడు నీకు అదే ప్రార్థనా భారం ఉంటుందా, లేక నువ్వు బహిరంగంగా కూడికలో నువ్వు చాలా ఆత్మానుసారుడివైన వ్యక్తివని ఇతరులను ఆకట్టుకోవడానికి అలా ప్రార్థిస్తున్నావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. That is acting. అది నటన. Acting is praying in the presence of others as though you've got a great burden and not really having that burden in your heart. ఆ భారాన్ని నీ హృదయంలో నువ్వు కలిగి లేనప్పటికీ నీకు గొప్ప భారం ఉన్నట్టు ఇతరుల సమక్షంలో ప్రార్థించడం ఒక నటన. It could be praying in very flowery language, impressive. అది చాలా అలంకారప్రాయంగా ఉండే భాషతో, ఆకట్టుకునే భాషతో ప్రార్థించడం కావచ్చు. And trying to show off to others what a wonderful prayer
you make, and God's not impressed at all. ఇతరులకు నువ్వు ఎంత అద్భుతంగా ప్రార్థించగలవో చూపించాలని నువ్వు చూడొచ్చు, కాని దేవుడు దాన్ని అసలు మెచ్చుకోడు. These are the areas in which we can pray only for men to hear. మనుషులు మాత్రమే వినడానికి మనం ప్రార్థన చేసే కొన్ని విషయాలున్నాయి. And if you've done like that, we've all done it. If you're honest, we have to admit that we've all done it. మీరలా చేసుంటే మనందరము అలా చేశాము. మనం యథార్థంగా ఉంటే మనందరము అలా చేశామని ఒప్పుకోవాలి. When we go home from such a meeting, we must say, Lord, forgive me. I've sinned. My prayer was a sinful prayer because I offered it to man. Please forgive me. కానీ అలా చేసి ఆ కూడిక నుండి మనం ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు, ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు. నా ప్రార్థన ఒక పాపపు ప్రార్థన, ఎందుకంటే నేను దాన్ని మనుషులకు అర్పించాను. దయచేసి నన్ను క్షమించు అని చెప్పండి. If we do that, we'll find the next time we can pray more sincerely to God. మీరలా చేస్తే మీరు మరుసటిసారి దేవునికి మరింత యథార్థంగా ప్రార్థించగలరని మీరు కనుగొంటారు.